రెడ్డి అనే వ్యక్తి మాట్లాడండి ఒక్క నిమిషం ఈ దుమ్ముల్లో మత్స్యకారుల ప్రాణాలకు తెగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోటు మత్స్యకారులే పోలీసులు పట్టుకోలే. మత్స్యకారులు పట్టి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, బోగోలు పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లో బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా కనుపరిచి ఇచ్చారయ్యా. ఇది 8 కిలోమీటర్ల లోపల వేట చేశారు, 500 మీటర్లలోనే వేట చేశారు. మన ప్రాంతానికి సంబంధించినటువంటి బోట్లకు మత్స్యకారులు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేశారు, మన మత్స్య సంపదను దోచుకుపోయారని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 2 వేరువేరుగా ఇస్తే 2 కూడా కేసులు నమోదయ్యాయి. నమోదైన తర్వాత దానికి సంబంధించి అంటే ఆ ఆస్తి సీజ్ చేసి పోలీసులు పరం చేశారు. సిఐ ఫోన్ చేసి లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లు కదిలించండి అన్నారు. ఆయన ఏమైనా సముద్ర మార్గంలో వచ్చాడా? ఆయన ఇక్కడికి ఏమైనా ఓడ ఎక్కొచ్చాడా? ఆయన వచ్చింది రోడ్డులో. కాబట్టి రోడ్లో వచ్చేవాడికి అక్కడ ఉన్నటువంటి ఓడల ఇబ్బంది ఏమో తెలియదు. ఆయన వచ్చాడు, జరిగింది. వచ్చిన వెంటనే దానికి సంబంధించి ఆ బోట్లు ఎందుకు తరలించారు? అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, దాంట్లో డీజిల్ ఉందా లేదా, గేర్ బాక్స్ సరిగ్గా ఉందా లేదా, పికప్ సరిగ్గా ఉందా లేదా, రాత్రికి మనం ఉడాయించాలి అని అంటే అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడానికి అక్కడి నుంచి పక్కన పెడతాం అన్నారు. ఒక స్టెప్ చూసుకున్నారు, ఏమేమి రిపేర్లు ఉన్నాయో చేసుకొని ఆ రోజు కొల్లు రవీంద్రని ఇక్కడికి పంపించి ఆ రవీంద్ర ఇక్కడ ఉండగానే వాళ్ళకి కలెక్టరేట్లో ఒక డైరెక్షన్ ఇచ్చి రాత్రి ఆ బోట్లు ఉడాయించి పోలీసు సీజ్ చేసి పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లని రాత్రి అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతే ఈరోజు వీళ్ళు వచ్చి అక్కడ సమీక్ష పెట్టి ఇంకా జరగని చూడండి, ఇంకా వస్తే అంతు తేలుస్తూ ఉంటున్నారు. జరిగిన దానికి ఏం చేశారో వాళ్ళంతా ఏం తేల్చారో చెప్పండి. దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకుంటా. ఫిషింగ్ హార్బర్స్ కానీ అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ని అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నింటినీ కూడా చేసే క్రమం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలా. దీన్ని కనుక అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ ప్రైవేటు పరం చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావడం కానీ దీని ఇంపార్టెన్స్ని రాష్ట్రం అంతా కూడా తెలియచేయాలా అన్న ఆలోచనతో ఇక్కడికి స్వయంగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా వీరందరి మంచి చెడ్డ కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. మన జబోదిన ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుందే తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము.